నంద్యాల జిల్లా నందికొట్కూరు దివ్యాంగులకు అండగా ఉండ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వికలాంగులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అసైన్మెంట్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. 90% ఉన్న వికలాంగులకు ప్రభుత్వం 10,000 రూపాయలు ప్రకటించింది అని, వికలాంగులకు నందికొట్కూరు ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ప్రకారం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. రాజ్యసభ సభ్యులు మొత్తం కలిపితే 788 మంది ఉన్నారు. ఏ పార్లమెంటులో కూడా ఇలాంటి కార్యక్రమము దివ్యాంగులకు అండగా నిలబడాలి, వాళ్ళకు సపోర్ట్గా మనం ఉండాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన బైరెడ్డి శబరమ్మ గారు. మీరు చూడండి, ఏ ప్రభుత్వాలైనా సరే మాటలు చెప్పి తప్పించుకున్నటువంటి వాళ్ళను మనం చూసాం. ఎలక్షన్ కంటే ముందు మన శబరమ్మ గారు మీ వాళ్ళు వచ్చి కలుస్తూనే, మీ నాయకులు వచ్చి కలుస్తూనే నేను మీకు ఉన్నాను అని చెప్పేసి అమ్మగారు మీకు అండగా నిలబడి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని సంస్థలతో మాట్లాడి ప్రధానమంత్రి గారితోనూ ముఖ్యమంత్రి గారితోనూ మన నారా లోకేష్ అన్న గారి సహాయ సహకారాలతోనూ మనకు కావలసినటువంటి, మీ అందరికీ కావలసినటువంటి ఉపయోగకరణాలైనటువంటి పరికరాలన్నిటి కూడా మీ ముందుకు తీసుకురావడానికి అమ్మగారు ఎంత శ్రమ చేశారంటే అది మీకందరికీ కూడా తెలుసు. దేశంలో ఏ పార్లమెంటులో కూడా ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఇప్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆ సంస్థ వారు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇది వచ్చేసి అసెస్మెంట్ క్యాంపు, అంటే మీకు ఏం అవసరం పడుతుంది అనేది ఈరోజు రాసుకొని వెళ్తారు. దాని తర్వాత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు ఏర్పాటు చేస్తున్నాము. లాస్ట్ వచ్చేసి పాణ్యము 14వ తేదీ. దాని తర్వాత వారం రోజులు సమయం తర్వాత మీకు ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో మీకు అవసరమైనవి ఉచితంగా మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు పెన్షన్, హ్యాండిక్యాప్ పెన్షన్ అయితేనేమి 6,000 అన్నారు. 100%, 90% పైన ఉండే ఏదైతే ఉందో దానికి 10,000 రూపాయలు ప్రకటించారు మన ప్రభుత్వం. ఎప్పుడూ లేదు. 3,000 రూపాయలతో సరే చాలే, ఏం అవసరం పడుతుంది అని చెప్పి 3,000 రూపాయలతో